కన్సిస్టెన్సీ బ్రెడ్ బజ్జీకి కూడా మనం ఈ శనగపిండి వెంటనే ప్రిపేర్ చేసుకోవాలండి. బ్రెడ్ బజ్జీకి స్టఫింగ్ కోసం మనకు కావాల్సింది పొటాటో అండి. నేను ముందు మీకు చెప్పాను ఆల్రెడీ. పొటాటోస్ మనం బాయిల్ చేసి పీల్ తీసి ఇలా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ స్టఫింగ్ ఎట్లా ప్రిపేర్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. ముందుగా మనం బ్రెడ్ బజ్జీకి కావాల్సిన స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి కావాల్సింది ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్, చిటికెడు పసుపు వేసి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించి పెట్టుకోవాలండి. ఈ స్టఫ్ని తీసుకెళ్ళి పక్కన పెట్టుకొని ఇంకొక బాండీ తీసుకొని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మనం ఆల్రెడీ ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ మధ్యన మనం ప్రిపేర్ చేసిన పొటాటో స్టఫింగ్ పెట్టి దాన్ని మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్లో వేసి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఆయిల్లో ఈ బ్రెడ్ బజ్జీని ఫ్రై చేసి పెట్టుకొని అన్నీ మనం తయారు చేసి పెట్టుకున్న పీసెస్ అన్నీ ఫ్రై చేసి ఇలా పక్కకు తీసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ దీనికోసం ఫైనల్గా మనం ఆనియన్స్తో దీన్ని డెకరేట్ చేసుకోవాలండి. ఈ ఆనియన్స్కి మనం చిన్నగా కట్ చేసుకొని కొంచెం లెమన్, సాల్ట్, కారం, పుదీనా యాడ్ చేసి కలిపి పెట్టుకోవాలండి. ఇలా బ్రెడ్ని సెంటర్లో ఒక చాక్ సాయంతో కానీ స్పూన్తో కానీ కట్ చేసి ఆనియన్ స్టఫింగ్ పెట్టి ఫైనల్లీ మన బ్రెడ్ బజ్జీ రెడీ. యమ్మీ బ్రెడ్ బజ్జీ రెడీ అండి. ఫైనల్ గా బయట చల్లగా వర్షం పడుతుంది, లోపల మనం వేడివేడిగా బ్రెడ్ బజ్జీ విత్ ఆనియన్ స్టఫింగ్ తిందాం. ఇట్స్ వెరీ యమ్మీ, సూపర్. మీకు ఆనియన్ అవసరం లేదు అనిపిస్తే దీన్ని మనం రెడ్ చిల్లీ సాస్, రెడ్ టమాటో సాస్ అలా డిప్ చేసుకొని తినొచ్చండి. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియోస్. గట్టిగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లు మీ 2 స్టేట్స్